Good morning, students. Today we are discussing law of demands of assumptions. ఇక్కడ మనకు లా ఆఫ్ డిమాండ్ అనేది ఒకటి డయాగ్రామ్ అనేది లాస్ట్ క్లాస్లో మనం చూడడం జరిగింది. సో దట్ ఈస్ ద లా ఆఫ్ డిమాండ్. ఇక్కడ మనకు లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్స్ గురించి మనం చూడడం జరుగుతుంది. లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్స్ అంటే ఏంటి అనే గురించి మనం డిస్కస్. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ ఆఫ్ అజంప్షన్స్ చూద్దాం. యాక్చువల్లీ మనకు అంచనా ఎలా చేస్తున్నాం, డిమాండ్ యొక్క అంచనాను మనం ఏ రకంగా మనం ఇంక్రియేట్ చేస్తున్నాం, మనం ఏ రకంగా మనం డిపెండ్ అవుతున్నాం అనే దాని గురించి చూడడం జరుగుతుంది. ద స్టేట్మెంట్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్ డెమోన్స్ట్రేట్ that this law of opportunity only when all other things remain contains there are then the assumption of the law of demand. ఇక్కడ ఏమంటుండు, అదర్ థింగ్స్ రిమైన్ ద కాన్స్టెంట్ there are then the assumption of the law of demand. When can be started the assumptions is law of demand is follows. ఇక్కడ మనకు కింద మనకు ఇలాంటి అంచనాలు మనం ఎలాంటి అంచనాలతో మనం తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్కమ్ లెవెల్ షుడ్ బి రిమైనింగ్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఇక్కడ ఇన్కమ్ లెవెల్ ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం అజంప్షన్స్ కాకుండా మనకు డిటర్మైనింగ్ చూస్తాం కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మైనింగ్ ఆఫ్ డిమాండ్ ఏది క్రియేట్ చేసామన్నది ఇప్పుడు చూసాం కదా. సేమ్ యాస్టీజ్గా ఇందులో కూడా అవే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ద లా ఆఫ్ డిమాండ్ ఆపరేట్స్ ఓన్లీ వెన్ ద ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ద బయ్యర్ remaining content. If the income raise will the price of the product does not falls, it is a quantity likely that the demand may increase. Therefore subsidy in the income in essential conditions for the opportunity and essential for the opportunity అన్నాడు. ఇక్కడ when the income levels of the buyer remains of contents, the income raise will the prices of the product does not do falls. ఒకవేళ బయ్యర్కి ఇన్కమ్ పెరిగినా తగ్గినా సరే కానీ ప్రొడక్ట్ డిమాండ్ అనేది డౌన్ఫాల్ కావడం కానీ పెరగడం కానీ అలాంటిది ఏది కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్కు మనం ఇచ్చిన ప్రైస్ అనేది అతనికి ఆల్మోస్ట్ ఫస్టే కొన్నాడు, అతని ఇన్కమ్ పెరిగినంత మాత్రాన దాని యొక్క డిమాండ్ పెరుగుతుందనే ఒక అంచనా అనేది మనకు తెలియదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టేస్ట్ ఆఫ్ ద బయ్యర్ షుడ్ నాట్ బి ఆల్టర్. తనకు నచ్చిన ఈ ప్రోడక్ట్ నచ్చినది, ఈ ప్రోడక్ట్కి ఇంకో ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ అనేది అతనికి దొరకట్లేదు. అలాంటి టైంలో ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అనే డిమాండ్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, అటు డౌన్ఫాల్ కాదు, అలా అని చెప్పేసి హై కూడా వెళ్ళడానికి ఉండదు. ఎనీ ఆల్టర్నేటివ్ ఆఫ్ ద టేక్స్ ఏ ప్లేసెస్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్ విల్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దట్ వేర్ ద వర్కింగ్ ఆఫ్ ద లా ఆఫ్ డిమాండ్. ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల్లో దాని యొక్క ప్రోడక్ట్కి ఉన్న టేస్ట్ వేరే ప్రోడక్ట్ లేనప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఖచ్చితంగా ప్రోడక్ట్కి అనేది ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇప్పుడు మనకు లోకల్లో కూడా మనం ఫుడ్ అనేది ఒక హోటల్లో చాలా బాగుంటుంది, దానికి ఉన్న డిమాండ్ ఇంకొక హోటల్కి ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అందులో హోటల్లో ఒక బ్రాండెడ్ టేస్ట్ అనేది బాగుంటుంది అన్న ఒక ఆలోచన అనేది మనకు అందరికి రావడంతో వేరే దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేయాలన్న ఆలోచన కూడా మనకు ఉండదు. కాబట్టి అలా అందు గురించి అనేది ఇక్కడ బయ్యర్ టేస్ట్ ఒకవేళ చేంజ్ అయిపోతే ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవుతుంది. కానీ ఇక్కడ అతనికి అలాంటి టేస్ట్ దొరికిన హోటల్ ఆ ప్లేస్లో ఇంకొకటి లేకపోవడంతో ఖచ్చితంగా అక్కడనే తినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అఫ్కోర్స్ అక్కడ డిమాండ్ అనేది డౌన్ఫాల్ అవ్వడానికి ఛాయిస్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, ప్రైస్ ఆఫ్ ద అదర్ గూడ్స్ షుడ్ బి రిమైనింగ్ ఆఫ్ కంటెంట్స్. ఇక్కడ చేంజెస్ అవ్వడానికి కొన్ని ఛాయిస్ ఉంది. చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్ ఆఫ్టెన్ ఇంపాక్టింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ ద పర్టిక్యులర్ ప్రొడక్ట్. పర్టికులర్ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క చేంజ్ అవ్వడానికి ఛాయిస్ అనేది కనిపిస్తుంది. ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ ద విచ్ డిమాండ్స్ ఆఫ్ ఇంక్లైన్స్ ఆఫ్ రైజ్. ఒక ప్రోడక్ట్ రేట్ పెరగడానికి కూడా డిమాండ్ అనేది చూస్తుంది. ద డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ అదర్ దెన్ దేస్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీస్ విల్లింగ్ ద డిక్లైన్స్ ఈవెన్ దోస్ ఆర్ దేర్ మే నాట్ బీ
ఎనీ చేంజెస్ ఇట్ ఇస్ ద ప్రైస్. అందు గురించి కొన్ని ప్రొడక్ట్స్కి కాన్స్టెంట్గా ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తగ్గడానికి పెరగడానికి, ఒకవేళ తగ్గినా పెరిగిన సమ్ ఆఫ్ అనేది ఉంటుంది. వన్ సింగిల్ డిజిట్స్లో చేంజ్ అవుతుంది కానీ డబుల్ డిజిట్స్లో చేంజ్ అవ్వడానికి ఛాయిస్ అనేది ఉండదు. అందుగురించి ఆ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా కాన్స్టెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. Therefore the law of demand is the operating of impacting them. So price of the other goods not to change అని చెప్పేసి ఇట్స్ నో న్యూ సబ్సిడీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్కు న్యూ ప్రోడక్ట్ లేదు, సబ్సిడీ ప్రోడక్ట్ కూడా లేదు. మరి అలాంటి టైంలో ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ అనేది కూడా ఉండదు. అదర్వైజ్ డిమాండ్ పెరగడానికన్నా ఛాయిస్ ఉంది కానీ దెన్ తగ్గడానికి మాత్రం ఛాయిస్ అనేది ఉండదు. ఎందుకంటే కొత్త ప్రోడక్టు లేదు, దానికి సంబంధించిన సబ్సిడీ ప్రోడక్టు లేదు, లాంచ్ అవ్వలేదు అండ్ ఆల్సో క్లోజ్ అవ్వలేదు. అందు గురించి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదర్వైజ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ లెస్ అవ్వడానికి ఛాయిస్ అనేది కూడా ఖచ్చితంగా అని చెప్పలేము. ఆ రకంగా మనకు అనిపిస్తుంది. The product on the demand for the old product will trail to even those of a price remaining of unchanged. Hence in the law of demand operating only when the market of the product is not to trended by the new subsidies. అంటే కొత్త ప్రోడక్ట్ ఏది కూడా రానందువల్ల. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ రేస్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టెడ్. If the buyers of the product expected its price will be raised in the future, they raise its demand in response to any intellectually price raise. అంటే ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఫ్యూచర్లో ఈ ప్రైస్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ రేజ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేయలేదు. దిస్ బిహేవియర్ ఆఫ్ బయ్యర్స్ ఇస్ ద వాలంటీర్స్ ద law of demand. Therefore for the operation of demand, therefore for the operation of demand, therefore the operation of the demand, therefore operation of the demand, the law of demand, it is the necessity that there must not to be any expectation of price rise in the future. అంటే ఫ్యూచర్లో పెరుగుతుందని అలా ఆలోచన లేకున్నా సరే కానీ ఆటోమేటిక్గా దాన్ని బై చేస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా పెరుగుతుంది, మనం తర్వాత దీన్ని రీసేల్ చేయాలన్న ఆలోచన లాంటివి కూడా ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ మన ఫైనల్ ఏంటిదంటే అడ్వర్టైజింగ్ expenditure should be remaining of the same. If the advertising expenditure of the frame increases in the consumer may be tempted to the buyer buy more than its a product. Therefore the advertising expenditures on the goods under the consideration is taken to be contents. ఇక్కడ ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ప్రోడక్ట్కు డిమాండ్ అనేది కూడా పెరగడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఛాయిస్ అనేది ఉంటుంది కదా, కంపల్సరీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది కన్జ్యూమర్కి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి యూటిలైజేషన్ కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా అతను కొనడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అడ్వర్టైజింగ్ వల్ల ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. దాని మూమెంట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద లా ఆఫ్ డిమాండ్ అసెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ డిమాండ్.